నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు మన వరంగల్లో అయితే పెద్ద ఎత్తున అయితే బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు అయితే మనం వేస్తాంబల ఆలయంలో ఉన్నాము. అసలు ఈ రోజు బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఇలాంటి మరి ఎన్నో విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనతో పాటు ఒక మహిళ అవుతుంది, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, అరుణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. అంటే ఎట్లున్న ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. చాలా అందంగా పాటలు బాగా వేశారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. సెక్యూరిటీ బాగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాము. అందరం ఎంజాయ్ చేస్తున్నాం. మహిళలకు అందరికీ చాలా శుభదినం. అనస్టేపింగ్ అంటే ఈసారి ఎట్లున్నది? ఈసారి చాలా బాగుందండి. చాలా చాలా బాగా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుంచి ఎట్లున్నది మరి లాస్ట్ టైం ఈ టైం? చాలా బాగుందండి. ఈసారి సెలబ్రేషన్స్ అయినా డెకరేషన్ అయినా ఏదైనా కూడా చాలా చాలా బాగుందండి. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా? అవునండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? లేదండి, ఏమి ఇబ్బంది లేదు. లేదండి, ఏది లేదు. ట్రాఫిక్ అయినా ఏదైనా కూడా మంచి సెక్యూరిటీ ఇచ్చి మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? హన్మకొండ. అంటే ప్రతిసారి ఇట్లానే చేస్తుంటారా? ఇట్లానే చేస్తా. ఈసారి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, మంచిగా ఉన్నది. మీ అప్పుడు ఎట్లుండే బతుకమ్మ, ఈసారి ఎట్లున్నది? ఈసారి బాగున్నది. బాగున్నది. ఈసారి బాగుందా? అంటే మీ అప్పుడు బతుకమ్మలు ఎట్లా ఆడుతుండే మహిళలు, ఇప్పుడు ఎట్లా ఆడుతున్నారు? అప్పుడు 11 గంటలు రాత్రి దాకా ఆడేది. ఇప్పుడు జల్లి ఆడతాను, ఇంట్లో పడుకోవాలి. అంతే అంటారా? సో మరి చూసారు కదా, అందరు కూడా ఒక జోష్ లో ఉన్నారు. అక్కడ ఏజ్ లిమిట్ అనేది అయితే అస్సలకే లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరు కూడా బతుకమ్మ సంబరాల్లో అయితే మహిళలు అందరు కూడా పెద్ద ఎత్తున అయితే వేస్తాంబల ఆలయంలో అయితే పాల్గొనడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే చీకటి వాడ నుంచి. పేరు? రాజేశ్వరి. అంటే ప్రతిసారి ఇక్కడికే వస్తుంటారా బతుకమ్మ? ఇదే ఫస్ట్ టైం మేము ఇటు కొత్తగా వచ్చినాం. ఎట్లున్నాయి మరి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? బాగున్నాయి, మంచిగా అనిపిస్తుంది. అంటే బతుకమ్మకి గౌరమ్మ ఇస్తుంటారు కదా, అసలు అది ఎందుకు ఇస్తుంటారు? అది ముత్తైదు కాబట్టి అందరికి ఇస్తేనే మనకు బాగుంటదని. అంటే పెద్ద బతుకమ్మకి కూడా ఇస్తుంటారు, చిన్న బతుకమ్మ కూడా? పెద్ద బతుకమ్మకి ఇస్తారు, చిన్న బతుకమ్మకి ఇస్తారు. అంటే అలా ఇస్తే ఏంటిది అన్నట్టు సెంటిమెంట్ ఏంటి? అంటే ముత్తైదుకి ఇచ్చినట్టు మనం అంతే. అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. అంటే పెళ్లి కానోళ్ళకి ఇవ్వద్దు, పెళ్లి అయిన వాళ్ళకి ఇస్తారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వేస్తాంబల ఆలయంలో అయితే నిర్వహించడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ మనతో పాటు అందరు కూడా క్లాసికల్ డాన్సర్స్ అయితే ఉన్నారు. ఒకసారి టీచర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ అండి. అంటే ప్రతిసారి ఎలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా మీరు అటెండ్ అవుతారా? అటెండ్ అవుతామండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కల్చరల్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసింది. మేము విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నుంచి వచ్చాము. అంటే గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్. ఎంతమంది ఉంటారు మీ దాంట్లో? 100+ ఉంటారండి. అంటే వీళ్ళందరికీ కూడా ఫ్రీగానే డాన్స్ చేయించారు? అంటే మినిమం ఫీతో ఉంటుంది, ఇయర్లీ ఉంటుంది. ఎంత ఉంటుంది? 1000, 1200, 1500 మంత్లీయా? ఇయర్లీ 1200 అలా ఉంటుందా? అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు? నేనైతే చాలా చేస్తుంటాను. వీళ్ళు కూడా ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి అఫ్కోర్స్ ఒక 100 దాటి సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను ఈ ఫీల్డ్లో ఉండబట్టి 17 ఇయర్స్ నుంచి. 17 ఇయర్స్ చేస్తున్నారు. 17 ఇయర్స్. అంటే లాస్ట్ టైం కూడా బతుకమ్మ సంబరాలు జరిగాయి. లాస్ట్ టైం కూడా మీరే వచ్చారా? లాస్ట్ టైం మేము రాలేదండి, వేరే దగ్గర చేస్తాం కాబట్టి ఇక్కడ చేయలేదు. అంటే ప్రతి దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్స్ వీళ్ళందరూ తీసుకొని తప్పకుండా మాకు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయండి ప్రోగ్రామ్స్. ఏ గవర్నమెంట్ ఈవెంట్ అయినా మేము ఉంటాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి డాన్స్ నేర్పిస్తుంటారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? చిన్న పిల్లలు అంటే వాళ్ళకి తొందరగా అర్థం కాదు. ప్లస్ ఇంకొకటి వాళ్ళు డిఫరెంట్ అట్మాస్ఫియర్కి వస్తారు కాబట్టి వాళ్ళని మోల్డ్ చేసుకొని ఆడుకొని వాళ్ళతోటి కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాతనే క్లాస్ చెప్పగలుగుతాం. తొందరగా వినరు. మీరు అంటే క్లాసికల్ డాన్సర్ ఆర్ కూచిపూడి డాన్స్? నో ప్యూర్ క్లాసికల్ కూచిపూడి డాన్సర్. ప్రస్తుతం మనతో పాటు బతుకమ్మ సంబరాల్లో భాగంగా అనుకున్న ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి గారు మనతో పాటు సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎంతమంది ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తారు?
వాస్తవానికి తెలంగాణలో అత్యంత పెద్ద ఫెస్టివల్ ఇది. సో తెలంగాణలో బతుకమ్మ అంటే తెలంగాణ కాబట్టి తెలంగాణకు సంబంధించి ఫస్ట్ రోజు కాబట్టి బతుకమ్మ అనేది. సో దీనికి చాలా ఒక 10,000 మంది దాకా వస్తున్న ఎస్టిమేట్స్ తోటి మేము బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పబ్లిక్ ఎంతైతే ఫ్రీగా రావాలో అంత ఫ్రీగా వచ్చి వెళ్ళే విధంగా మేము ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ వెహికల్స్కి ఎవరు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ రూట్ చూపించినాం. పబ్లిక్ రావడానికి వెళ్ళడానికి కూడా ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. అందరూ ఫ్రీగా వస్తున్నారు, హ్యాపీగా వాళ్ళు పాటలు పాడుకొని ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. సార్ ఇటువైపు రూట్ క్లోజ్ చేశారు, ఇటువైపు అటంతా కూడా రూట్ క్లోజ్ చేశారు. అందరి చిన్న గల్లీల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే పర్సన్ నడుచుకుంటూ రావడానికి మనం యాక్సెస్ ఇచ్చినాం, వెహికల్స్కి ఇవ్వలేదు. ఎందుకంటే వెహికల్స్ ఇస్తే ఇక్కడ కంప్లీట్ ప్యాక్ అయ్యి కనీసం ఆ పర్సన్ కూడా రావడానికి కూడా అవకాశం ఉండకపోయేది కాబట్టి పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టెంపుల్ అనేది మెయిన్ రోడ్ మీద ఉంది. మనం మెయిన్ రోడ్ మీద కనుక స్టాపేజ్ చేస్తే ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటాయి, వీఐపీ మూవ్మెంట్ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది, ఫైర్ వెహికల్స్ వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసిన మాట వస్తే మ్యాక్సిమం ఇక్కడ అమృత వరకు తీసుకొచ్చి ఇటు నుంచి అలంకార వరకు తీసుకొచ్చాం. బ్యాక్ సైడ్ రోడ్ కంప్లీట్గా అలో చేసినాం మేడం. బ్యాక్ సైడ్ మన కాపువాడ రోడ్ కంప్లీట్గా నడుస్తుంది, ఇక్కడ ఆపలేదు. దాదాపుగా ఎంతమంది ఉన్నారు సార్ మీ వాళ్ళు ఈరోజు? మా వాళ్ళు ఈరోజు ఒక 47 మెంబర్స్ తోటి మేము బందోబస్తు చేసుకున్నాం. ఓన్లీ హన్మకొండ ట్రాఫిక్ వరకు. చూసారు కదా, దాదాపుగా 47 మంది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ అంత బందోబస్తు అయితే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని అయితే పెట్టడం జరిగిందంటూ కూడా ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కౌశిక్, సంతోష్, వరంగల్.